ఇలా గొడవలు జరగడాలు, సారీలు చెప్పుకోవడాలు వద్దే వద్దు. పవర్ లేని చైర్ ఎందుకు? అధికారం లేని ఆఫీస్ ఎందుకు? శశి, అక్కర్లేదు. ఈ రోజు నుంచి ఆఫీస్ తాళాలని బావగారికి ఇచ్చి ఎస్ బాస్ అన్నట్టే ఉండు, పొలైట్ గా. శశి, దిస్ ఇస్ టూ మచ్. నేనేమంత చాతగాని వాన్నేం కాదు అని మాటలు చెప్పడం కాదు బాలు, చేతల్లో నిరూపించు. నిజంగా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే ఉంటే ఆ కాంట్రాక్ట్ అమౌంట్ ని మా డాడీకి ఇప్పించు. ఇంత జరిగాక ఇప్పుడు కూడా నువ్వు డేర్ చేయలేకపోతే నేను మా ఫ్యామిలీ సర్కిల్లో తలెత్తుకోలేను. అప్పుడు నాకు నీ కళ్ళ ముందే సూసైడ్ చేసుకోవడం తప్ప మరో దారి ఉండదు బాలు, గుర్తుంచుకో. శశి, ఏంట్రా చందు, మాటి మాటికి అలా గుమ్మం వైపు చూస్తున్నావేంటి? ఎందుకలాగా? చందు, అడుగుతోంది నిన్నే. ఏం చూస్తున్నావు? నా సిక్స్త్ సెన్స్ చెప్పింది నిజమవుతుందా కాదా అని. ఏంటి, నీ సిక్స్త్ సెన్స్ చెప్పిందా? ఏమని చెప్పిందిరా నీ సిక్స్త్ సెన్స్? అదిగో మన ఇంటి ముందు అలా ఒక కారొచ్చి ఆగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. ముసలోడు మన కాళ్ళ దగ్గరికే వచ్చాడన్నమాట. రాక ఏం చేస్తాడు? అవసరం వాళ్ళది కదా. మీరేం తొందరపడి మాట్లాడొద్దు. దేని గురించి వచ్చాడో ముందది తెలుసుకుందాం. నాగేంద్ర గారు నమస్కారం. ఓ, సీతారామపురం ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారా? ఊరికే రారు మహానుభావులు అంటారు. తమరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నా మనవరాలు గురించి మాట్లాడడానికి వచ్చాను. మీ మనవరాలు గురించి మాతో ఎందుకు మాట్లాడతారు? అమ్మా, దయచేసి అలా మాట్లాడకండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా మనవరాలు ఇంటి కోడలు, చందుకి భార్య. అయితే అయితే ఏంటి? ఏంటంటే ఏంటి బాబు? బంధం అనేది పెనవేసుకున్నాక ఏ భార్యనే ఉండాల్సింది తన భర్తతోనే కదా. భార్య కోరి చేసుకుంటేనే అది పెళ్లి, నచ్చి తాళి కడితేనే అది భార్య. మీ మనవరాలి విషయంలో అవి రెండూ జరగలేదని మీకు ముందే చెప్పాను. అంత మాటలు బాబు. మా అమూల్య ఎంతో మంచిది, అమాయకురాలు. నిన్నే నమ్ముకుంది, నీ మీదే ఆశలు పెట్టుకుంది. నిన్నే తన భర్తగా, ఈ ఇంటిని తను తన అత్తారిల్లుగా భావిస్తోంది. ఈ మాట చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అవసరం లేదు. జరిగినవన్నీ మీరు తేలిగ్గా మర్చిపోగలరేమో గాని అవమాన భారంతో తలదించుకున్న మా అమ్మ, నాన్న, నేను అదంతా ఎప్పటికీ మర్చిపోలేము.
జరిగిన దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ మీ మనసులు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. చేసిందంతా చేసి నన్ను క్షమించండి అంటే సరిపోతుందా? అమ్మా, మీరు నా మీద కోపాన్ని నా మనవరాలి మీద చూపించకండమ్మా. బాబు చందు, చిన్నవాడివైనా నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నా మనవరాలికి అన్యాయం చేయొద్దయ్యా. ఒరే చందు, అంత పెద్ద మనిషి నేను దీనంగా బతిమలాడుతుంటే ఇంకా బెట్టి చేస్తావేంట్రా? చూడండి సూర్యనారాయణ గారు, మీరేం దిగులు పడకండి. చందుకి తండ్రిగా ఈ ఇంటికి పెద్దగా నేను చెప్తున్నాను. మీ అమూల్య మా వాడికి భార్య, ఈ ఇంటికి కోడలు. సరేనా? ఆ మాట అన్నారు చాలండి. ఓ మంచి రోజు చూసుకొని మా అమ్మాయి అమూల్యని కాపురాన్ని తీసుకొచ్చి వదిలిపెడతాం. ఉన్న ఊళ్ళో చెడ్డవాళ్ళమనే పేరు మాకెందుకండి? అలాగే కానివ్వండి. చాలా సంతోషం అమ్మా. అలాగే మీతో ఓ చిన్న విన్నపం. విన్నపమా? యు మీన్ రిక్వెస్ట్? ఏంటది? అదే, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీరు చాలా ఆవేశంగా వెళ్ళిపోయారు. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. మామూలు చాలా కుమిలిపోతుంది. ఒకసారి మీరు మా ఇంటికి వస్తే ఈ భయాలు సంశయాలు అన్నీ తొలగిపోయి పిల్లల ముందే మనం సంతోషంగా మాట్లాడుకోవచ్చు. ఏమంటారు? చూడండి, మీరు ఇంత ఇదిగా చెప్పాక మేం మాత్రం ఎందుకు కాదంటాం? తప్పకుండా వస్తాం. చాలా సంతోషం. మీరు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తూ ఉంటాం. మంచిది. ఉంటాను బాబు. రే చందు, ఈసారి నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందిరా? మనం అక్కడికి వెళ్ళాలి అనా వెళ్ళొద్దు అనా? మనమెందుకమ్మా వెళ్ళడం? వాళ్లే వస్తారు చూడు. ఆ చందు మంచోడు కానే కాదమ్మా. నేను వద్దు అంటుంటే నా పెళ్లి గురించి తనతో ఎందుకు చెప్తున్నావు? నా మాటని కాదని నువ్వు పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే. నీ చెల్లెలు అమూల్య నా కొడుకు పెళ్ళమైపోతుంది. ఆదిత్య బాబు, ఏంటంజీ నువ్వేంటి ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను బాబు. ఏంటది? అమూల్యమ్మ గారు భర్త దగ్గరకు వెళ్ళి కాపురం చేసుకుంటూ అత్తారింట్లో ఉంటానని అందరి ముందు చెప్పేశారు బాబు. ఏంటి ఇంత జరిగాక కూడా అమ్ములు ఆ దుర్మార్గుణ్ణి తన భర్తే అనుకుంటుందా? ఆ నాగేంద్రునింటికి వెళ్ళి అదే అత్తారిల్లు అక్కడే ఉంటాను అని నిర్ణయం కూడా తీసేసుకుందా? అవును బాబు, మీ తాతగారు కూడా ఆ నాగేంద్ర దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూసి అమూల్యమ్మ గారిని కాపురానికి పంపించేస్తారని చెప్పారంట బాబు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ చందు ఒక మోసగాడు, తిరుగుబోతు. ఆ నాగేంద్ర సరోజ పైకి మంచిగా కనిపించే నరరూప రాక్షసుడు. అలాంటి ఇంటికి వెళ్తే నా చెల్లెల్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అదే బాబు నాకు భయంగా ఉంది. ఎవరి మాట వినని మీ చెల్లెమ్మ కనీసం మీ మాటైనా వింటుందని మీ దగ్గరకు వచ్చాను బాబు. అంజీ, నేను ఇప్పుడే వచ్చి అమ్ములతో మాట్లాడతాను. తాళి గొప్పదే కావచ్చు, కానీ ప్రాణం అంతకన్నా గొప్పది. పదంజీ వెళ్దాం. హా. పద. ఏటో అమ్మగారు, సూత్తా జింక పిల్లని పెద్ద పులి గుహలోకి పంపిస్తున్నట్టే ఉన్నది కదేటి?
ఏం చేస్తాం? కడుపులో ఎంత ప్రేమున్నా పెళ్ళయ్యాక ఆడపిల్లని అత్తారింటికి పంపించక తప్పదు కదా. అత్తమ్మా, పైకి అలా అంటున్నారు కానీ మీకు మాత్రం గుండెల్లో దిగులుగా లేదు. సీత, దిగులనేది చాలా చిన్న మాట. అక్కడ ఏం జరుగుతుందో, అమ్ములు బ్రతుకు ఏమైపోతుందో అని నా మనసు కొట్టుకుపోతోంది. పైకి చెప్పలేను, మనసులోనే దాచుకోను లేను. అప్పగింతలు అనే బాధ తల్లి కూతుళ్ళకి ఏనాటికైనా తప్పదేమో. నేను బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మా వదిన భరించలేరు. చిరునవ్వుతో వాళ్ళు సంతోషంగానే నన్ను సాగనంపాలి. వదిన, ఈ బట్టల్ని కూడా సర్దేయండి. ఏంటమ్మా నువ్వు? ఒకప్పుడైతే రామాపురం, సీతాపురం అని 2 ఊళ్ళుగా ఉండేవి. ఇప్పుడు రెండూ కలిసి సీతారామపురం అని ఒకే ఊరైంది. అంటే పుట్టిల్లు, అత్తరిల్లు నాకు ఒకే ఊర్లోనే కదా. మీకు చూడాలి అనిపించినప్పుడు మీరు రావచ్చు, నాకు చూడాలనిపించినప్పుడు నేను వస్తాను. సరేనా? అలాగేనమ్మా. ఏంటో అమూల్య, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంది. తొందరపడి పెళ్లి చేసిన వాళ్ళు ఇక్కడ బానే ఉంటారు, కానీ నువ్వే అత్తగారిల్లు అనే అడవిలోకి వెళ్తున్నావు. అక్కడి క్రూర మృగాల మధ్య ఎలా బ్రతుకుతావో ఏంటో. శశి వదిన, నా మీద ఎవ్వరూ జాలి చూపించక్కర్లేదు. పూలైనా ముళ్ళైనా నేనన్నింటికీ సిద్ధపడే వెళ్తున్నాను. నీ మొహానికి పూలు కూడానా? ఇక మీద నువ్వు నడిచే దారి మొత్తం ముళ్ళ పొదలే ఉంటాయి. అమ్ములు, ఎవరున్నా లేకపోయినా నీకు ఈ శశి వదిన ఉంది, అది గుర్తుంచుకో. నీకు అక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా నాకొక్క ఫోన్ చేయి, క్షణాల్లో నీ దగ్గరకు వచ్చి వాలిపోతాను. సరేనా? సరే వదినా. బాబు, ఇదంతా మీకు నేనే చెప్పానని అమ్మగారి ముందు మాత్రం అనకండి. సరే. ఏంటి తాతయ్య, నేను విన్నది నిజమేనా? మన అమ్ముల్ని ఆ నాగేంద్రగాడి కొడుకు దగ్గరికి కాపురం చేసుకొని పంపిస్తున్నారా? రే, ఆవేశపడకు. ఇది మా నిర్ణయం కాదు. అత్తారింటికి వెళ్ళాలనేది అమ్ములు తీసుకున్న నిర్ణయం. ఏంటి తాతయ్య మీరేమంటున్నారు? లోకం ఏమనుకుంటుందో అనే భయంతోనో, పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోనే ఉండిపోతే మన కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందేమో అని దిగులుతోనో అమ్ములు అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు తాతయ్య. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, మీరందరూ ఆ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఆదిత్య, నీకెలా చెప్పండ్రా? చూస్తూ చూస్తూ తమ బిడ్డని నిప్పుల గుండెల్లోకి తోసేయాలని చూస్తారా? అమ్మా, అలాంటప్పుడు మీరందరూ కలిసి అమ్ములు నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని చెప్పి మీరందరూ చెప్పుండొచ్చు కదా. ఒక్కసారి కాదురా, 10 సార్లు చెప్పి చూసాం. కానీ అమ్ములు నా నిర్ణయానికే నేను కట్టుబడి ఉన్నాననే అంటోంది. తన మాట వినగానే ముందుగా మా కోపం వచ్చింది, బాధేసింది. మేము బ్రతిములాడాం, తనకు నచ్చజెప్పాలని చూసాం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? నాన్న, తెల్లారు లేస్తే పేపర్లో, టీవీల్లో
అత్తగారింటి ఆరళ్ల గురించి, అక్కడ జరిగే దారుణాల గురించి ఎన్నెన్ని వార్తలు చూడడం లేదు? రేపు మన అమ్ములకు కూడా అదే గతి పడితే మీరేం చేస్తారు? ఆదిత్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. అమూల్యని కాపురానికి పంపించడం మాకెవ్వరికీ కూడా ఇష్టం లేదు. కానీ నీ మాటని మేము ఒప్పుకోము, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని శాసించడానికి మన అమ్ములు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఇప్పుడు తను పెళ్ళైన ఆడది. ఆ పెళ్ళే తన బతుకుని బలి తీసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది వదినా. కాపురానికి వెళ్తే ఆ రాక్షసుడు తనని కాల్చుకు తింటాడు. అత్తారింట్లో ఆ దుర్మార్గులు అమాయకురాలైన మన అమూల్యని చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అమలు, అన్నయ్య, అమలు, చాలా పెద్దదానివి అయిపోయావు. నీ నిర్ణయాలని నువ్వే తీసుకునేంత గొప్పదానివి కూడా అయిపోయావు కదా. అన్నయ్య, నువ్వెందుకలా అన్నావో నాకు తెలుసు. కానీ పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా. అమలు, అత్తారిల్లు నిజంగా నీ భర్త అత్తమామలు మంచివాళ్లే అయ్యుంటే నీ అంతటి నువ్వు వెళ్తాననడం కాదమ్మా. నేను మన వాళ్ళందరం కలిసి బ్యాండ్ బాజాలతో నిన్ను సంతోషంగా ఊరేగిస్తూ నువ్వు కోరుకున్నట్టే దిగబెట్టేవాళ్ళం అమలు. కానీ చూస్తూ చూస్తూ నువ్వు ఊబిలోకి దిగుతాను అంటే మేము ఎలా ఒప్పుకుంటామమ్మా? ఊబిలోకి ఇప్పుడు కొత్తగా దిగేదేముంది? నాకే తెలియకుండా ప్రేమ ఊబిలోకి దిగబడిపోయినప్పుడే నా తలరాత ఎలా ఉండాలో నిర్ణయించబడింది. అమ్ములు, మీ ఆదిత్య అన్నయ్య అంటే నీకెంతో ప్రేమ కదా. మా మాటని కాదన్నా కనీసం తను చెప్పినందుకైనా నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోలేవా? పూటకోసారి మార్చుకుంటే అది నిర్ణయం ఎలా అవుతుందో దినా? ఆదిత్య, చూసావా, ఇది వరుస. ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? వద్దు, ఎవ్వరూ ఏమీ చెయ్యొద్దు. ఇక్కడే ఉండి నేను అందర్నీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. అందుకే నేను అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. అమలు, అంతేనా? నీ డెసిషన్ మార్చుకోలేవా అమ్మా? ప్లీజ్ అన్నయ్య, మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నా నిర్ణయం మాత్రం మారదు. సరే, జాగ్రత్తమ్మా. నీకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగినా నేనున్నానని మాత్రం మర్చిపోద్దమ్మా. సరే అన్నయ్య. అమ్ముల్ని మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి. చుట్టూ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ యమధర్మరాజు పిలిచినప్పుడు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరుగా. ఆదిత్య గారు, మీ షర్ట్. ప్లీజ్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ షర్ట్ని నేను నా దగ్గరే ఉంచుకుంటాను. నా షర్ట్నా? ఎందుకు? నా మానాన్ని, మర్యాదని కాపాడిన షర్ట్ ఇది. ఇది నా దగ్గరే ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. సారీ, నేను మీ అంత రిచ్ కాదు. నాకు చెందినవేవి నచ్చని వాళ్ళ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు.
తీసుకోండి. అక్కడ పెట్టండి. తీసుకునేటప్పుడు పొరపాటున చేయి తాకితే టచింగ్ కోసమే అని మీరు మళ్ళీ కమెంట్ చేస్తారు కదా, అందుకు. ఆదిత్య అంటే సూర్యుడు అని కదా అర్థం. ఆ మాత్రం హీటు పవరు ఉంటుందిలే. మీ అమూల్య మా ఇంటి కోడలిగా గుమ్మం దాటి లోపలికి రావాలి అంటే మీరు నేను చెప్పినట్టే చేయాలి. మీ మనసులో ఏముందో సూటిగా చెప్పండి. ప్రెసిడెంట్ పదవి. మీ ప్రెసిడెంట్ పదవిని, ఆ అధికారాన్ని నాకు అప్పగించాలి సూర్యనారాయణ గారు.